హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా హెల్తీగా తయారు చేసుకుని క్యారెట్ స్పాంజ్ కేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా ఒకసారి డిఫరెంట్గా క్యారెట్తో కేక్ని ట్రై చేసి చూడండి. చాలా స్పాంజీగా వస్తుందండి. అంతేకాదు చాలా టేస్టీగా కూడా ఉంటుంది. పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి వాళ్ళకు కనుక ఇలా క్యారెట్తో కేక్ని చేసి ఇచ్చారంటే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారండి. అందులోనూ క్యారెట్ని వేసాం కదా, చాలా హెల్తీ కూడా. అయితే ఈ క్యారెట్ స్పాంజ్ కేక్ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, దీని ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ముందుగా దీనికోసం ఒక మిక్సీ జార్ని తీసుకొని దానిలోకి 1/4 కప్పు పంచదారని వేసుకొని మెత్తడి పౌడర్లా మిక్సీ పట్టుకొని తర్వాత దానిని ఒక బౌల్లోకి వేసుకోవాలి. తర్వాత దానిలోకి 1/4 కప్పు పాలను కూడా వేసుకోవాలి. అలాగే 1/2 స్పూన్ సాల్టు, 1/2 స్పూన్ ఇలాచీ పొడిని వేసుకోవాలి. తర్వాత దానిలోకి 3 స్పూన్ల గీని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి విస్కర్తో అవన్నీ బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత దానిలోకి 1 స్పూన్ నిమ్మరసాన్ని వేసుకోవాలి. ఇలా నిమ్మరసాన్ని కూడా వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు విస్కర్తో బాగా మిక్స్ చేసుకోవాలండి. అది నురగలా అయ్యేంత వరకు కూడా 5 నిమిషాల పాటు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న బ్యాటర్లోకి ఒక జల్లెడని పెట్టుకొని 1 కప్పు గోధుమ పిండిని దానిలోకి వేసుకొని జల్లించుకోవాలి. ఇలా పిండిని జల్లించుకున్న తర్వాత దానిలోకి 3 స్పూన్స్ మిల్క్ పౌడర్ని వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 స్పూన్ బేకింగ్ సోడాని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత విస్కర్తో బాగా కలుపుకోవాలండి. మధ్య మధ్యలో కొంచెం కొంచెం పాలను వేసుకుంటూ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ఉండలేమీ లేకుండా విస్కర్తో బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదండి, వీడియోలో చూపించిన విధంగా ఒక 5 నిమిషాల పాటు బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్న దానిలోకి ఒక 2 క్యారెట్లను తీసుకొని వీడియోలో చూపించిన విధంగా చిన్నగా తురుముకొని 1 కప్పు వరకు ఆ క్యారెట్ తురుమును మనం తయారు చేసుకున్న బ్యాటర్లోకి వేసుకోవాలి. ఇలా క్యారెట్ తురుమును కూడా వేసుకున్న తర్వాత మరొక 5 నిమిషాల పాటు అవన్నీ బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. చూసారా అండి, క్యారెట్ తురుమును వేసుకున్న తర్వాత మనకి కలర్ అనేది చేంజ్ అయింది కదా. ఇలా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలండి. బ్యాటర్ ఈ విధంగా ఉంటే సరిపోతుంది. తర్వాత ఒక కేక్ టిన్ని తీసుకొని దానికి కాస్త గీ అప్లై చేసుకొని తర్వాత దానిలోకి మనం రెడీ చేసుకున్న బ్యాటర్ని వేసుకోవాలి. తర్వాత దానిపై కొన్ని టూటీ ఫ్రూటీలను కూడా వేసుకొని రెడీ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి కాస్త సాల్టు అలాగే స్టాండ్ని పెట్టుకొని మనం రెడీ చేసుకున్న కేక్ టిన్ని తర్వాత దానిలో పెట్టుకొని మూతని పెట్టుకొని ఒక 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో, 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో బేక్ చేసుకోవాలి. తర్వాత ఒకసారి మూత తీసి చెక్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా కేక్ అనేది రెడీ అవుతుంది. అది చల్లారిన తర్వాత దానిని ఒక ప్లేట్లోకి రివర్స్ చేసుకోవాలి. చూసారా అండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఎటువంటి పెరుగు అలాగే వెనిగర్, ఎగ్గని దేనిని కూడా యూజ్ చేయకుండా పర్ఫెక్ట్గా హెల్తీగా ఈ క్యారెట్ కేక్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. తినే కొలది తినాలనిపిస్తుంది. అంతేనండి, ఎంతో టేస్టీగా హెల్తీగా తయారు చేసుకుని క్యారెట్ కేక్ రెడీ.